హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ఆల్రెడీ నేను అన్ని నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఆ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. మీకు కావాలంటే ఆ వ్లాగ్ కూడా చూసేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మనం ముందు రోజే ఏ విధంగా అన్నీ సర్ది పెట్టుకుంటే మనకు వ్రతం రోజు ఈజీగా ఉంటుందనేది తెలుస్తుందనమాట. ఇంకా ఇక్కడ మార్నింగే నేనైతే బయట కడిగేసి ఇంకా అన్నీ కూడా ముగ్గులు పెట్టేసి ఇక్కడ గుమ్మం దగ్గర కూడా పెట్టేసుకొని ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ఆల్రెడీ. ఇంకా ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట. ఒక దాంట్లో పప్పు పెట్టేశాను, ఇంకా ఒక దాంట్లో అయితే దద్దోజనంకు రైస్ పెట్టాను, ఇంకా టీ పెట్టాను. ఇంక ఇక్కడ పులిహోర కోసం కూడా రైస్ పెట్టాను, ఇంకా చింతపండు కూడా నానేసాను అనమాట. పులిహోర అయితే చేయాలి. ఇంక ఇక్కడ పూర్ణంలోకి బెల్లం తురమడానికి ఇక్కడ బెల్లం కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అన్నీ కూడా ప్రసాదాలు అయితే పెట్టేసి ఇంకా నేనైతే బావ టీ అడిగాడనమాట. టీ అయితే ఫస్ట్ అయితే టీ ఇస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేనైతే మిగతా పనులు చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకు టీ పోసి ఇంకా పిల్లలకు కూడా దోశ వేసిస్తే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయాక మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇంకా వేరే పని ఉంది, అలాగే నేను కూడా రమ్మన్నా అని చెప్పేసి వస్తున్నారనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, అమ్మ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళని కూడా రమ్మంటే అమ్మ బాపు ఇద్దరు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే 10:30 11:30 వరకు అయిపోయిందనమాట. ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి ప్రసాదాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇంకా దేవుని ఇంట్లో అయితే ఇంకా సర్దేది ఏం లేదనమాట. ఒక పండ్లు అవన్నీ కూడా మార్నింగ్ తీసుకొచ్చారు, పండ్లు అలాగే పువ్వులు తమలపాకులు తీసుకొస్తే అవి కూడా దేవుని ఇంట్లో పెట్టేసుకున్నాను. టీ పోసి ఇంకా బావకైతే ఇచ్చేసి ఇంకా నేనైతే గుమ్మం దగ్గర ముగ్గేసాను కదా ఆల్రెడీ. ఇంకా ఇప్పుడైతే కడప కడుగుతున్నాను. ఇంకా కడప కడిగేసి తులసి చెట్టుని అయితే పూజించుకోవాలన్నమాట. తులసి గద్ద ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా పూజించుకోవాలి. నాకు అలా నిండుగా పూజించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం పూజ చేసుకున్నప్పుడల్లా ఇలా గుమ్మం దగ్గర ముగ్గేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. కడప మీద కూడా కంపల్సరీ ముగ్గేసుకోవాలి. మనకు లక్ష్మీదేవి ఇంట్లోనే నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఇలా వేసుకుంటానమాట. ఇలా మనకు కడప పూజించుకుంటేనే బాగుంటుంది. ఇంకా మనకు తెలియకుండానే చీమలైనా తినేస్తాయి అన్నమాట. అలా చీమలు తినడం వల్ల కూడా మనం వాటికి కూడా ఆహారం పెట్టిన వాళ్ళమే అవుతామన్నమాట. అలా గుమ్మంలో కూడా కంపల్సరీ ముగ్గు అయితే వేసుకోవాలి. గడప మీద కూడా ఇలా ముగ్గు వేసుకొని మనం నిండుగా పూజించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ కడప పూయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే కడపనైతే ఇలా పూజించుకుంటాను, నిండుగా పూజించుకుంటాను. ఇలా ముగ్గులు పెట్టేసి పైనుంచి కుంకుమ పెట్టేసుకుంటాను. ఇంకా ఆశుపాప వాళ్ళైతే ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఎలాగూ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే ఇంకా మిగతా పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళకైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బావకు టీ పెట్టించాను. ఇంకా వాళ్ళైతే కన్నయ్య ఆల్రెడీ బావ ఫ్రెష్ అప్ అవుతున్నారు. కడప కడిగి ముగ్గేసుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ వారిని కూడా పూజిస్తున్నాను. చూడండి, మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. చాలా బాగుంటుంది అలా పూజించాను. ఇలా పూజించుకోవడం నాకు చాలా ఇష్టము. చూపిస్తాను చూడండి ఫైనల్గా. సో ఫైనల్గా తులసమ్మని అయితే పూజించడం కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా అయితే పూజించుకున్నాను అనమాట. నాకు ఇలా నిండుగా పూజిస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూసారా ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం 3వసారి అన్నమాట చేసుకోవడము. చూసారా, చాలా బాగుంది కదా. ఇంకా బయట పూజించడం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంట్లో మళ్ళీ నైవేద్యాలు అయితే ప్రిపరేషన్ అయితే చేయాలన్నమాట. ఇంక ఇక్కడ దద్దోజనం కోసం రైస్ పెట్టాను, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అదైతే పక్కకు పెట్టేసి ఇంక ఇక్కడ పులుసు కూడా ఉడుకుతుందన్నమాట. ఇది కూడా అయిపోవచ్చింది. ఇంకా పప్పు కూడా ఉడికేసింది, అది కూడా చల్లారుతుందన్నమాట. ఇంకా పులిహోర కోసం రైస్ కూడా పెట్టేశాను కదా, అది కూడా కంప్లీట్ అయ్యి వచ్చింది. చూసారా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు. ఇంకా వాళ్ళ కోసం అయితే దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ పూర్ణం బూరెల కోసం నానబెట్టాను కదా, ఇంకా పిండి ఉందన్నమాట. ఇంకా వాళ్ళకైతే దోశలు వేసిస్తున్నాను. వాళ్ళు తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళాక నేనైతే మిగతా పనులు అయితే చేసుకోవాలి.
సో ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే పూర్ణం బూరెలు చేయడానికి ఇక్కడ పప్పు ఉడకబెట్టాను. ఇంకా బెల్లం కూడా వేసేసి ఇంక ఇదంతా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత బూరెలు అయితే చేయాలి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే వడలు వేస్తున్నాను. నేను అంతా కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. అవన్నీ కూడా వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంక ఇక్కడ వడలైతే ఫస్ట్ వడలు వేసిన తర్వాత ఇంక ఈలోపు అయితే పూర్ణం చల్లారుతుంది కదా, బూరెలు వేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ వడలు వేస్తున్నాను. ఈసారి నేను ప్రసాదాలు అయితే 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. ఈ వ్లాగ్లో అయితే అన్ని ప్రసాదాల ప్రిపరేషనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వ్లాగ్ మొత్తం కూడా లెంత్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ చేసిన ప్రసాదాల వరకే అయితే ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా ఇంటికి ఎందరు లక్ష్మీదేవిలు వచ్చారు అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఈరోజైతే ప్రసాదాల ప్రిపరేషన్ వ్లాగే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వడలైతే వేస్తున్నాను. అన్నీ కూడా కొంచెం కొంచెం ప్రసాదాలు చేశాను. ఇంకా పులిహోర ఒకటే ఎక్కువ చేశానన్నమాట. పులిహోర సేమియా ఎక్కువ చేశాను. ఇంకా ఇవి దేవుడి వరకే గారెలు బూరెలు చేశాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు కూడా తినేస్తారని చెప్పేసి ఇంకా ఇవి ఒక ఏమంటారు కొన్ని అయితే చేశాను. దేవుడికి కొన్ని, అమ్మ వాళ్ళకి కొన్ని ఇలాగా చేశానన్నమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా గారెలు అయితే అయిపోవచ్చాయి. సో చూపిస్తాను చూడండి. గారెలు అయితే అవుతున్నాయి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా గారెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే బూరెలు చేయాలి. అవైతే పూర్ణం ఆల్రెడీ చల్లారిపోయింది. ఇంకా అవైతే రౌండ్గా ఉండల్లాగా చుట్టుకొని మనమైతే ఇంకా బూరెలు వేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసి బూరెలు అయితే చుడుతున్నాను. ఇంకా బూరెలు చుట్టి పెట్టుకొని ఇంకా పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారా, ఇంకా ఈ పూర్ణం అయితే ఇలా అన్నీ కూడా రౌండ్ చుట్టి ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ ఆల్రెడీ గారెలు చేసిన ఆయిల్లోనే ఇంకా ఇవి కూడా వేస్తున్నాను. ఇంకా దోసపిండి ఉంటుంది కదా, దాంట్లో ముంచి ఇంకా వేయడమే. ఇవన్నీ కూడా వేసి ఇంకా మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతాయి అన్నమాట ఈ బూరెలు అయితే. ఇక్కడ బూరెలు వేయడం కంప్లీట్ అయ్యాక ఇంకా పులిహోర కూడా నేనైతే పోపు పెట్టేసి ఇంక ఇవన్నీ కలిపి ఇంక ఇక్కడ పక్కకైతే పెడుతున్నాను. ఇంకా ఈ లోపైతే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. 11:30 అయిపోయింది అమ్మ వాళ్ళు వచ్చేసరికి. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు బాబు స్కూల్కి వెళ్ళి. ఇంకా మేము వచ్చాం కదా, ఇలాగూ పిల్లలు లేకుండా ఎలా ఉంటుందని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ పులిహోర పులుసు కలిపేసి ఇంకా పక్కన పెట్టేసి అమ్మవారికి కూడా తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఆగరు కదా, పిల్లలు తినేస్తారు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదంగా అమ్మవారికి అయితే తీసాను. తీసిన తర్వాత ఇంకా మిగతాదైతే అంతా కూడా కలిపేసి పక్కన పెడితే అమ్మవాళ్ళు అలాగే పిల్లలు కూడా తినేస్తారు. సో వ్లాగ్ అయితే ఇదండి. ఇంకా లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడికి ఏం చేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అనుకోండి. చూపిస్తాను చూడండి నేను ఎన్ని రకాల ప్రసాదాలు చేశానో. దద్దోజనం, పులిహోర, అలాగే రవ్వ ప్రసాదం, బూరెలు, సిరా, కేసరి, సేమ్యా, శనగలు ఇవన్నీ కూడా చేశాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.